హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది ఫుల్ వీడియో పెట్టి. సో ఈరోజు కువైట్లో డ్రైవర్లు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, బయట వర్క్ చేసే వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటుంది, అలాగే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి అన్నీ ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అది ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ గురించి టైమింగ్స్ చెప్పుకుందాము. పొద్దున 5-5:30కంతా లేవాలి, కార్లు కడుక్కొని, టైం ఉంటే కార్లు కడుక్కోవడం, లేదంటే స్కూల్కి వదిలేసి వచ్చిన తర్వాత కూడా బండ్లు కడుక్కునే వాళ్ళు ఉంటారు. సో 6:30కంతా స్కూల్లో వదిలేసేయాలి. తర్వాత వచ్చి ఏదైనా ఇక్కడ కార్లు కడుక్కోవడం, వర్క్ చేసుకోవడం, టిఫిన్ ఇస్తే టిఫిన్ తినడం, 8:30-9కి ఇస్తారు టిఫిన్ చేయడం. తర్వాత వచ్చి దివానీ, మ్యాక్సిమం ఒకప్పట్లో దివానీకి సపరేట్గా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా లేదు, కంపల్సరీ దివానీ డ్రైవర్ దగ్గరనే చేపిస్తున్నారు. సో అది క్లీన్ చేసుకోవడం, తోయడం, దివానీ అంతా క్లీన్ చేసుకోవడం, అది కడగడం, గవా చాయ్ చేసేయడం. ఈలోపు వర్క్ లేకపోతే ఓకే, వర్క్ ఖచ్చితంగా కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు కదా, వాళ్ళు షాపింగ్కి వెళ్ళడం, వాళ్ళ బంధువుల ఇంటికి అవి ఇవి సామాన్లు చేసి రమ్మనడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. తర్వాత ఇది కాకుండా కొంతమందికి అదనంగా వర్క్లు ఉంటాయి. ఏదన్నా ఉంటే ఇంటి లోపల ఈ పని మనుషులు కొంతమంది వాళ్ళకి చెప్పిన పనులు కూడా మనకే చెప్తారు. అదేన్ని కడగమని చెప్పి, అంటే ఈ వరండాలు అవి ఉంటాయి కదా, అవి కడగమని చెప్పి, ఇంకేదన్నా జూలియాలు కడగమని, అవి ఇవి కొన్ని ఇళ్ళల్లో ఉంటాయి, కొన్ని ఇళ్ళలో ఉండవు. సో ఇలా అయిపోయిన తర్వాత అటు ఇటు టైం అయిపోతుంది. మళ్ళీ 12-12:30కంతా రెడీగా ఉండాలి. 1 గంటకంతా స్కూల్కి వెళ్ళిపోవాలి. 1 నుంచి 1:30 లోపల వచ్చేస్తారు. మ్యాక్సిమం 12:45కంతా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో వచ్చేసిన తర్వాత కొంతమందికి ఫ్రీ ఉంటుంది, కొంతమందికి ఉండదు వర్క్. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత రెస్ట్ ఉంటుంది. కొంతమంది అయితే మళ్ళీ సూకులకి అవి ఇవి తిరుగుతూ ఉంటారు. వీళ్ళు వేరే పని ఏమి ఉండదు, సూకులకి అవి తిరగడం. సో తర్వాత ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి జీతం ఎలా ఉంటుందంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకి 90 నుంచి 100 దినార్లు ఇస్తారు. 100 అనుకుందాం, 100 దినార్లు ఇస్తారు. ఇప్పుడు ప్రజెంటు మన ఇండియా డబ్బు 29,000 రూపాయలు ఉంది. దాంట్లో 5 దినార్లు ఖచ్చితంగా కార్డు వేసుకోవాలి. ఇప్పుడు 6 దినార్లు ఉంది. అది మ్యాక్సిమం ఒక 1,500-1,400 కార్డు వేసుకోవాలి, ప్రతి నెల వేసుకోవాలి. వేయకపోతే ఫోన్ పనిచేయదు. ఫోన్ పని చేయకపోతే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు వేస్తారు అనుకుంటారు, వాళ్ళు వేయరు. మన జీతంలోనే వేసుకోవాలి. ఎవరో ఒక 2-3 సరిపోనీ లేని కార్డు వేసేస్తారు, కానీ చాలామంది వేయరు. మన జీతంలోనే వేసుకోవాలి. అదొక 6 దినార్లు. ఇంకేదన్నా నెలకు ఒక్క చుట్టి అంటే లీవ్ ఇస్తారు, శుక్రవారం రోజు. ఒక 4 దినాలు 5 దినాలు ఖర్చు, 10 దినాలు ఖర్చు అయిపోతుంది. సో మ్యాక్సిమం 3,000 పోతుంది. 26,000-25,000 మిగులుతుంది నెట్గా, మనకు ఇంకేదన్నా ఖర్చు పెట్టుకోకపోతే. ఈ 25,000 రూపాయలు మీరు ఇంటి దగ్గర సంపాదించుకునే కెపాసిటీ ఉంటే కువైట్కి రావడం వేస్ట్. ఇదైతే నా ఒపీనియన్. 8 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తాను ఇక్కడ. నా ఒపీనియన్. నేను కూడా స్టార్టింగ్లో అట్లా వచ్చి కొద్దిగా, ఇప్పుడంటే నేను ఏదో మా ఇల్లు కొద్దిగా బెటర్ అనిపించి ఏదో వాళ్ళకి అది చెప్పుకునే జీతం పెంచుకున్నాను, కానీ అందరికి అలా ఉండదు. నాతో పాటు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు వచ్చిన జీతం కూడా రాదు వాళ్ళకి. సో ఇది ఈ విషయం. 20-25,000 సంపాదించుకునే కెపాసిటీ ఉంటే హ్యాపీగా ఇంటి దగ్గర, ఇప్పుడు ఖచ్చితంగా 20,000 వస్తూ ఉంది, ఇంకొక 5,000 రూపాయలు మీరు సంపాదించుకొని ఖర్చుని కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఉండడం బెటర్. దానికోసం గల్ఫ్ దేశాలకు వచ్చి ఫ్యామిలీని వదిలేసి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ గల్ఫ్కు రావాలంటే మినిమం ఒక 50,000 సంపాదించగలిగితే దాని పైన ఉంటే వస్తే బెటరు. ఇది ఒకటి. తర్వాత బయట వర్క్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఇది ఉంది. ఇక్కడ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి టైమింగ్ ఉండదు. ఒక్కోసారి పెళ్ళిళ్ళు ఉంటాయి, 12 కూడా అవుతుంది, 1 కూడా అవుతుంది మనం పడుకోవడానికి. ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే బానిస బతుకు. కువైట్ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే బానిసే. కాకపోతే జైల్లో జీవితం ఎలా ఉంటుందంటే ఎప్పుడు వదులుతారో తెలియదు. ఇక్కడేంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఇంటికి వెళ్ళచ్చు, వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఈ 2 సంవత్సరాలు వాళ్ళు నువ్వు చెప్పింది చెయ్యాలి, చేయకపోతే ఒప్పుకోరు, కొన్నిళ్ళల్లో కొడతారు. సో ఇవన్నీ ఉంటాయి. అన్నీ అర్థం చేసుకొని ఉండగలిగితే రావాలి కువైట్కి. లేదు నేను ఆ ఇంటికాడ నాకు ఇంకా బాగునింది, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోవాలి అది అంటే కుదరదు. ఎవరో ఒకరు సరే పనులను వదిలేస్తారు, కానీ కొంతమంది వదలరు, పంపిరు. 2 సంవత్సరాలు చేసుకున్న తర్వాతనే ఇంటికి పంపిస్తారు. కష్టాలు ఉంటాయి.
ఇక్కడ సుఖాలు ఉండవు. ఏదో కొంతమంది వీడియోలో సూపర్గా ఉంది, ఇక్కడ ఇంత సంపాదిస్తున్న వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి రావద్దండి. ఇక్కడ అవమానాలు ఉంటాయి, కోపం పనికిరాదు. ఎంత ఓపిక ఉండాలంటే అంత ఓపిక ఉండాలి. మనిషి పూర్తిగా నీకుండే నీ కోపాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. తిడతారు, కొన్ని ఇళ్ళల్లో కొడతారు, అన్నిటిని భరించగలిగితేనే కోయిట్కి రాండి. మ్యాక్సిమం కొట్టరు, తిడతారు. ఎవరో కొంతమంది సైకోలు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కోసారి కొడతారు. ఇది విషయం. బయట వర్క్ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, చాలా ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు కొంతమంది 200 నుంచి 250, 300 సంపాదించే వాళ్ళు ఉండారు వర్క్ చేసేవాళ్ళు. కొన్ని ట్యాక్సీలు దోలే వాళ్ళు 400, 350 సంపాదించే ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఫుడ్డు, రూము, బయట అంటే కామన్గా ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులు అన్నీ పోను ఒక 150, 200 మిగులుతుంది వాళ్ళకి. కాకపోతే ఫ్రీడమ్ ఉంటుంది, ఆ విధంగా టెన్షన్ కూడా ఉంటుంది. కొంతమంది రైట్గా వాళ్ళ కంపెనీలో వాళ్ళు వర్క్ చేసే వీసా అయితే వాళ్ళు ఎక్కడ తిరిగినా ఇబ్బంది లేదు. కొంతమంది ఖాదీ మకాం అంటారు. ఈ ఖాదీ మకాన్ని కొట్టించుకొని బయట వర్క్ చేసే వాళ్ళు దొరికితే దొంగ, దొరకకపోతే దొరాని బతికే లైఫ్ స్టైల్ అనమాట. పట్టుకుంటే పోలీసు వాళ్ళు క్యాన్సిల్ చేసి ఫింగర్ వేసి ఇంటికి పంపించేస్తారు. మనం పెట్టిన డబ్బులు దాదాపు 1.5 లక్ష అవుతుంది, ఐ థింక్ 2 సంవత్సరాలకి. సో ఈ అకామా డబ్బులంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా కూడా వర్క్ చేసేవాళ్ళు చాలా. అన్నీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అన్నిటికీ అనుసరించి చేయగలిగితే కోయిట్కి రండి. ఈ మధ్యకాలంలో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ బాధ పడేవాళ్ళు కూడా నేను చూస్తాను. ఇంటికాడే బాగుంది, 20,000, 25,000 అక్కడే సంపాదించుకుంటాను, ఇక్కడికి వచ్చి అనవసరంగా ఈ లైఫ్ ఏంది, ఇదేంది అనేసి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, లైఫ్ అనేది కొన్ని ఇళ్ళల్లో బాగుంటుంది, కొన్ని ఇళ్ళల్లో ఖచ్చితంగా కొన్ని 90% కష్టమే ఉంటుంది. అన్నిటిని భరించగలిగితేనే కోయిట్కి రండి. వీసా తీసేది పెద్ద విషయం కాదు. ఎవరైనా అడుగుతారు, మనం ఎవరైనా 10 మందికి చెప్తాం, ఎవరో ఒకరు ఒక ఇల్లు చెప్తారు, వీసా తీస్తాం, అది పెద్ద విషయం కాదు. కానీ ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలియదు. పక్కింట్లో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. ఎవరి లైఫ్ వాళ్ళది. కొంతమంది డ్రైవర్లు వాళ్ళకి ఏదైనా 50 దినాలకు 100 దినాలకు ఆశపడి వీసా చేసేస్తారు. ఆ వీసా తీసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో బండ్లు ఉంటాయి, కొంతమందికి బండ్లు తక్కువ ఉంటాయి, కొంతమందికి 5-6 బండ్లు ఉంటాయి. కడకపోతే కొడతారు, తిడతారు. సో ఇవన్నీ ఉంటాయి. అన్నింటిని భరించగలిగితే రాండి. ఇంకొకటి ఒక్కటి, ఏ బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళకైతే గల్ఫ్ అయితే జీవితం నేర్పిస్తుంది. ఎలా బతకాలి, డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, బంధువులేంటి, మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, ఇవన్నీ జీవితం అనేది మాత్రం ఖచ్చితంగా తెలిసి వస్తుంది. సో ఇది విషయం ఫ్రెండ్. సో వీడియో మీకు వివరంగా చెప్పినా అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో నచ్చితే, నేను చెప్పిన విధానం మీకు నచ్చి దీంట్లో ఫ్యాక్ట్ ఉందనిపిస్తే సో లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ను, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.